నమస్తే, వెల్కమ్ టు సినీ టాక్స్. డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది అంటే తమలోని టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా క్రైమ్ థ్రిల్లర్తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. అతను చేసిన హిట్ 1, 2 సినిమాలు సక్సెస్ అయ్యాయి. హిట్ యూనివర్స్లో హిట్ థర్డ్ కేస్ మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే హిట్ 2 తర్వాత డైరెక్టర్ శైలేష్ విక్టరీ వెంకటేష్తో సైంధవ అనే సినిమా చేశాడు. ఆ సినిమా మీద భారీ అంచనాలుండగా అది కాస్త డిజాస్టర్ అయింది. శైలేష్ సైంధవ్ని ఒక మిషన్లా కంప్లీట్ చేశాడు. సినిమా టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో ఉంటుంది, కానీ ఆడియన్స్కి కావాల్సిన ఎమోషన్ని పట్టుకోలేకపోయాడు. అందుకే ఆ సినిమా మిస్ఫైర్ అయింది. అయితే ఫ్లాప్ పడిన డైరెక్టర్కి మరో ఛాన్స్ రావడం చాలా కష్టం. కానీ సైంధవ్ ఫ్లాప్ పడ్డా కూడా నాని హిట్ సీక్వెన్స్కి ఛాన్స్ ఇచ్చాడు. హిట్ 3 సినిమాలో నాని నటించడం కూడా ప్లస్ పాయింటే అని చెప్పొచ్చు. హిట్ 3 సినిమాతో శైలేష్ ఖచ్చితంగా తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఇది అతని కెరీర్ని డిసైడ్ చేసే సినిమా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డిజాస్టర్ తర్వాత ఎలా లేదన్నా 3-4 ఏళ్లు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. కానీ శైలేష్కి సైంధవ్ ఫ్లాప్ పడినా కూడా వెంటనే నాని హిట్ 3 ఛాన్స్ ఇచ్చాడు. అయితే హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న హిట్ 3 మీద అంచనాలైతే భారీగా ఉన్నాయి. ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. శైలేష్ కూడా హిట్ యూనివర్స్ని పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేస్తూ వస్తున్నాడు. మరి హిట్ 3 శైలేష్కి సక్సెస్ అందిస్తుందా? ఆ డైరెక్టర్ మళ్ళీ సినిమాలు తీసేలా పుష్ చేస్తుందా అన్నది చూడాలి. హిట్ 3 కాదు, హిట్ ఫ్రాంచైజీలు భారీ ఐడియాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, చివరి భాగంలో హిట్ హీరోలంతా కూడా కనిపించేలా శైలేష్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.